నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు నా రెసిపీ వచ్చేసి పెసరట్టు. ఈ పెసరట్టు కావాల్సింది ఫస్ట్ అయితే పెసర్లు. పెసర్లు ముందుగానే నానబెట్టుకుందాం. ఒక 6-8 అవర్స్ వరకు నానితే సరిపోతుంది. ఆ నానిన పెసర్లని మిక్సీ జార్‌లో వేసుకొని దాంట్లో ఒక పచ్చిమిర్చి, టమాటో వేద్దామండి. ఈ టమాటో వేయడం వల్ల చాలా చేంజ్ అయితే ఉంటుంది. చాలా వెరైటీగా ఉంది కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేద్దాము. అలాగే జీరా, దానితో పాటు ఒక చిన్న అల్లం ముక్కను వేద్దాము. డైజెషన్ బాగా అవుతుంది. ఎందుకంటే హై ఫైబర్ కదా! చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. దాంట్లో కొంచెం వాటరేసి మనం మిక్సీ చేసేద్దాము. మిక్సీ కూడా చాలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టాలండి. బరుకు బరుకుగా అస్సలు ఉండకూడదు. దాంట్లో కొంచెం వాటరేసేసి నేను కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ రాసాను. కానీ ఇక్కడ ఒక చిన్న దోస కనబడుతుంది, తీసేస్తుందేంటి అనుకుంటున్నారా? అలా ఎందుకు చేశానో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఆ బ్యాటర్‌తో అయితే పెసరట్టును వేసేసాను. వేసేసి లిడ్ పెట్టాను. ఈ లిడ్ పెట్టడం వల్ల స్టీమ్ వస్తుందండి. స్టీమ్ వస్తుంది కాబట్టి మనం మళ్ళీ ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి పెసరట్టు ఎంత బాగా వచ్చేస్తుందో. దీనిపైన ఇప్పుడు మనము తినేవాళ్ళు ఆనియన్, క్యారెట్స్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. కొంచెం ఆయిల్‌కి బదులు నెయ్యి వేసుకొని చూడండి, చాలా బావుంటుంది. నేను ఇది టమాటో పచ్చడితో సర్వ్ చేశాను. ఇలా ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.